హలో! నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు వీక్యూబ్ సొల్యూషన్స్. మీరు సైబర్ సెక్యూరిటీని కెరియర్‌గా ఎంచుకుందాం అనుకుంటున్నారా? ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారా? మార్కెట్ సిట్యుయేషన్ చూసి జాబ్స్ ఎక్కడ రావట్లేదా? బట్ ఒక మంచి ఇన్‌స్టిట్యూషన్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ రోజు వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు. 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సార్‌తో మాట్లాడి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఎక్కడున్నాయి? అసలు సైబర్ సెక్యూరిటీని సెలెక్ట్ చేసుకుంటే కెరియర్ ఎలా ఉంటుంది? వీటన్నిటి మీద మాట్లాడదాం. సార్‌ని పిలిచేద్దాం. సో, వీక్యూబ్ సొల్యూషన్స్ సైబర్ సెక్యూరిటీతో పాటు ఇంకా ఏమేం కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు? వీక్యూబ్ సొల్యూషన్ సైబర్ సెక్యూరిటీతో పాటు పైథాన్ చెప్తామండి. హ్మ్. అండ్ జావా హ్మ్. ఉంటుందండి. ఈ హ్మ్. 2 మోస్ట్ ఉంటాయి. తర్వాత మల్టీ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ హ్మ్. అండ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌తో పాటు మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ కూడా మేము చెప్తామండి. ఓకే. సో, సైబర్ సెక్యూరిటీలో ఈ ఎనలిస్ట్ నుంచి ఇంజినీర్ కావచ్చు, వేరే వేరే ఫీల్డ్స్‌లో కావచ్చు, వాళ్ళని ఎలా అనాలిసిస్ చేసి కంపెనీస్ హైర్ చేసుకుంటాయంటారు యాహ్! సైబర్ సెక్యూరిటీ దాంట్లో? సైబర్ సెక్యూరిటీలో డిపెండ్స్ అండి. ఇప్పుడు కంపెనీలో మనకు ఎంఎస్ఎస్‌పీస్ ఎక్కువగా హైర్ చేసుకుంటూ ఉంటాయండి. హ్మ్. మేనేజ్డ్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పేసి అంటామనమాట. హ్మ్. అంటే హ్మ్. హ్మ్. ఈ కంపెనీస్ వేరే కంపెనీస్‌కి సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్. వాళ్ళేమంటారు, మాకు జస్ట్ మానిటరింగ్ ఒకటి ఉంటే సరిపోతుంది అంటారు. హ్మ్. మా టీమ్ అక్కర్లేదు అంటారు. వీళ్ళేం చేస్తారంటే నో ప్రాబ్లమ్, విల్ గివ్ యూ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ అని చెప్పేసి వీళ్ళే టీమ్స్ అన్ని మెయింటైన్ చేస్తారు. హ్మ్. సో, మనకు సాక్ టీమ్స్ ఉన్నప్పుడు అనలిస్ట్ లెవెల్స్ ఎక్కువ మంది ఉంటారు. ఒక ఎల్1 అనలిస్ట్‌లు ఒక 30 మంది ఉన్నారనుకోండి. ఎల్2 అనలిస్ట్ ఒక 10 మంది ఉంటారండి. ఓకే. దాని తర్వాత సాక్ ఇంజినీర్స్ ఒక ఇద్దరో ముగ్గురో ఉంటారు దానికి. హ్మ్. అట్లా హ్మ్. టీమ్స్ రేషియో బట్టి డివైడ్ అయిపోయి ఉంటాయి మనకు. హ్మ్. సో, అనలిస్ట్ లెవెల్, దెన్ కమ్స్ యువర్ ఇంజినీరింగ్ లెవెల్ అండ్ దెన్ కమ్స్ యువర్ ఆర్కిటెక్ట్ లెవెల్ అండి. వీళ్ళకు ఎక్స్‌పీరియన్స్ మనం చూస్తేనే గనుక 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకొని అబౌట్ 8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ వేరియేషన్ ఉంటుంది. హుహు. అలాగే ప్యాకేజెస్ కూడా అలాగే మనకు గ్రో అవుతూ ఉంటాయండి. సో, త్రూఔట్ ఇండియాలో ఈ సైబర్ సెక్యూరిటీ మీద జాబ్స్ ఎలా ఉన్నాయి? దీని డిమాండ్ ఎలా ఉంది సార్? సో, ఎక్కడైతే మీకు ఇండియాలో డేటా సెంటర్స్ కనిపిస్తాయో, మోస్ట్‌లీ మనకు డేటా సెంటర్స్ ఉండేది హైదరాబాద్‌లో ఇప్పుడున్నాయండి చాలా. హ్మ్. ఇది కాకుండా బెంగుళూరు. ఈ హ్మ్. 2 లొకేషన్స్‌లోనే ఎక్కువ కనిపిస్తుంటాయి. ఎందుకంటే హ్మ్. మనకు ఇండియా మీరు ఇంటర్నెట్ కనెక్టివిటీ గమనిస్తే గనక ముంబై ఒక ఏపీ సెంటర్ ఉంటుంది మనకు ఇంటర్నెట్ కనెక్షన్ లోపలికి రావడానికి. అండ్ చెన్నై ఇంకోటి ఉంటుందనమాట. హ్మ్. సో, డేటా సెంటర్స్ అనేవి వీటికి దగ్గరలో ఉండాలి కాబట్టి హైదరాబాద్ అండ్ బెంగుళూరులో ఉంటాయి. సో, హుహు. ఆపర్చునిటీస్ కూడా మనకు చాలా ఎక్కువగా ఇక్కడే కనిపిస్తూ ఉంటాయండి. హ్మ్. అంటే మీరు నేర్చుకున్నప్పటి నుంచి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యి ఉంటుంది యెస్. సార్. ఇంకా రాబోయే 5, 10 ఇయర్స్‌లో గూడా ఇంకా చాలా చేంజ్ కనిపిస్తుంది. అంటే దీని మీద ఫ్యూచర్ ఉంది అని అంటారా? ఇంకా అప్‌గ్రేడ్ ఏమన్నా చూస్తామంటారా? సీ మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్. వాళ్ళు రీసెంట్‌గా ఒక రిపోర్ట్ కూడా రాసారండి. జాబ్స్ రిపోర్ట్ అని చెప్పేసి. సో, దాని ప్రకారం ఏంటి అంటే ఆఫ్టర్ రిసర్చింగ్ 150 కంట్రీస్, టాప్ స్కిల్స్ ఏవైతే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో అవసరం ఉన్నాయో వాటిల్లో ఏఐ అండ్ బిగ్ డేటా ఈజ్ నంబర్ 1. అండ్ నంబర్ 2 ఈజ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. హ్మ్. ఈ 2 మెయిన్‌గా ఉంటాయండి. అండ్ మీరు ఇందాక అడిగిన క్వెషన్ ఏదైతే ఉందో లైక్ ఎలాంటి జాబ్ స్కిల్స్ మనకు కావాలి అదే కదా అడిగింది మీరు? అవును. యాహ్! సో, జాబ్ స్కిల్స్ అన్నప్పుడు ప్రాక్టికల్ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి హ్మ్. దీంట్లో. హ్మ్. 90% యూ హావ్ టు డూ ప్రాక్టికల్స్ ఓన్లీ. హ్మ్. హ్మ్. థియరీ అనేది మనకు పనిచేయదండి ఇక్కడ. హ్మ్. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో కూడా ఏఐ ముందుకెళ్తుందా అని చెప్తే అది కూడా చెప్పలేమండి ఇప్పుడు హ్మ్. మనకు. ఈవెన్ దాన్ని మించింది ఇంకేదన్నా రావచ్చంటారా? క్వాంటమ్ కంప్యూటింగ్ ఒకటి వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్. ఓకే. అది ఇంకా మనకు ఇండియాలో ఆల్రెడీ చిప్ ఒకటి తయారు చేశారది. హ్మ్. అండ్ ఆ చిప్ గనక మనకిప్పుడు వచ్చినట్టయితే క్రిప్టోగ్రాఫిక్ రూల్స్ ఏవైతే మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో జీపే కానీ, బ్యాంకింగ్ ఇవన్నీ కూడా మారిపోతాయండి హ్మ్. మొత్తం. ఆ హ్మ్. హ్మ్. క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిందంటే. హ్మ్. ఇప్పుడు వాడుతున్న మీ మొబైల్ ఫోన్ గానీ, ఏదన్నా సరే అన్నీ కూడా 2 ఇయర్స్‌లో మొత్తం మారిపోతాయి. అవునా? అంత ఫాస్ట్‌గా అయిపోతాయి ఇంకా అన్నీ. ఓకే. సో, ఈక్వల్‌గా క్రిప్టోగ్రఫీ మారిపోతూ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ కూడా ల్యాండ్‌స్కేప్ మారిపోతుందండి. ఓకే. ఓకే. సో, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ యూ హావ్ టు లెర్న్. అండ్ హుహుహు. దానికి కూడా సెక్యూరిటీ అనేది మళ్ళీ నేర్చుకోవాలి సైబర్ సెక్యూరిటీలో. అగైన్ మళ్ళీ అటు తిరిగి, ఇటు తిరిగి సార్ ఇక్కడికే వస్తున్నారు. సార్ ఇప్పుడు వైజాగ్‌లో డేటా సెంటర్ రాబోతుంది. సో, దాన్ని బేస్ చేసుకొని అన్‌ఎంప్లాయిడ్ యూత్‌కి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు? యాహ్! సో, రీసెంట్‌గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి. లైక్ డేటా సెంటర్స్ వైజాగ్‌లో రాబోతున్నాయని చెప్పేసి. మేజర్‌గా దీంట్లో ఇన్వెస్ట్ చేసేది గూగుల్ ఏఐ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత అదానీ కనెక్ట్స్ అని చెప్పేసి కంపెనీ ఉంది. అండ్ సిఫీ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారండి దీంట్లో. సో, ఏదైనా సరే డేటా సెంటర్‌లో మనకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయండి. సో, దీనికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ వచ్చేసేసి నెట్వర్కింగ్ స్కిల్ సెట్ కావాలి. సో,
నెట్వర్కింగ్లో సిసిఎన్పి సర్టిఫికేషన్స్ మళ్ళీ చాలా ఇంపార్టెన్స్ రాబోతున్నాయి. చాలా రోజుల నుంచి అది కూడా వెనక్కి పడిపోయాయి, బట్ పీపుల్ కెన్ యాక్చువల్లీ కమ్ బ్యాక్ టు ఇట్ అగైన్ హియర్. అండ్ రెండో కేటగిరీ వచ్చేసి క్లౌడ్ ఇంజనీర్స్. వాళ్ళ ముఖ్య భూమిక పోషించబోతున్నారు ఈ డేటా సెంటర్ మెయింటెనెన్స్లో. సో దాంట్లో మన VMware ఉంటుంది, అండ్ AWS, అజ్యూర్ ఇంజనీర్స్, వీళ్ళ డిమాండ్ పెరిగిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ దీంట్లో సెక్యూరిటీ అవసరం ఉంటుంది కాబట్టి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కూడా దే ప్లే కీ రోల్. 24/7 సెక్యూరిటీ మానిటరింగ్ అవసరం ఉంటుంది కాబట్టి దీనికి సాక్ అనలిస్ట్ రోల్ కూడా దీంట్లో అవసరం ఉంటుందండి. ఇవే కాకుండా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టీమ్స్ చాలా అవసరం ఉంటాయి. దీనికి కాన్స్టెంట్ పవర్ సప్లై అవసరం ఉంటుంది, HVAC అవసరం ఉంటుంది దీనికి. సో ఆపర్చునిటీస్ మాత్రం చెప్పాల్సి వస్తే అబౌట్ మేబీ అరౌండ్ 15,000 వరకు కూడా జాబ్ ఆపర్చునిటీస్ అట్ ఏ లార్జ్ స్కేల్ జరిగితే కనుక ఉంటాయండి దీంట్లో మనకు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిప్లొమా నుంచి స్టార్ట్ చేసుకొని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా, ఈవెన్ నాన్ IT వాళ్ళకు కూడా దీంట్లో అవకాశం ఉంటుంది.